బంగారం కొనుగోళ్లపై దేశ ప్రధాని మోదీ మరోసారి స్పందించారు. తన 135వ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని కీలక విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు తానిచ్చిన పిలుపుకు సామాన్య ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోందన్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా దేశ ఆర్థిక స్థిరత్వం కోసం విలాసవంతమైన ఖర్చులు, ముఖ్యంగా బంగారం కొనుగోళ్లను కొంతకాలం వాయిదా వేసుకోవాలని మోదీ చేసిన విజ్ఞప్తిని ప్రజలు బాధ్యతాయుతంగా స్వీకరించారని వెల్లడించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. విదేశీ పర్యటనలను వాయిదా వేసుకోవడం, ఇంధన ఆదా కోసం సొంత వాహనాల వినియోగాన్ని తగ్గించడం వంటి చర్యలను ప్రజలు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారని మోదీ తెలిపారు. ఈ సానుకూల ధోరణి దేశ విదేశీ మారక నిల్వలను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. బంగారం, ఇంధనం వంటి అత్యవసర దిగుమతులపై భారం తగ్గించడం ద్వారా రూపాయి విలువను సుస్థిరం చేయాలనేదే ఈ ప్రయత్నం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. ప్రధాని విజ్ఞప్తి తర్వాత మార్కెట్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. మే 10న 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,53,140 ఉంది. జూన్ 28 నాటికి అది 1,39,873కి చేరింది. అదేవిధంగా కేజీ వెండి ధర 2,62,350 నుంచి 2,16,541కి తగ్గింది. ఈ స్వల్ప వ్యవధిలోనే బంగారం ధర 13,267, ఇటు వెండి 45,809 మేర తగ్గడం విశేషం. ప్రధాని అభ్యర్థనతో పాటు ప్రభుత్వం కూడా బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 6% నుంచి 15%కి పెంచింది. ఈ నిర్ణయం వల్ల వినియోగదారుల డిమాండ్ తగ్గి రాబోయే నెలల్లో బంగారం దిగుమతులు 10 నుంచి 15% తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా దేశ ఆర్థిక రక్షణ కోసం ప్రధాని చేసిన పిలుపు, ప్రభుత్వ విధానాలు కలిసి సానుకూల మార్పులకు దారితీశాయి.